52 సబర్బన్ అండ్ ఎంఎంటీఎస్ ట్రైన్లు రోజువారీగా ఆగనుండగా ప్రయాణికుల సంఖ్య 5400. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి. హైదరాబాద్ అంబర్పేట విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించి బలహీన వర్గాల విద్యా ప్రోత్సాహానికి పూలే ఆలోచనలతో స్ఫూర్తి చెప్పారు. ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభం. హైదరాబాద్ బాగులింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించిన అందరికీ ₹5 భోజనం అందించే ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రజలకు సౌకర్యం కల్పిస్తున్నాయి. కల్వకుంట్ల కవిత రైలు రోకో. తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ల కోసం రైలు రోకో చేసి దేవనపల్లి పోలీసులు నేరుగా నిర్వహణలోకి తీసుకొచ్చారు. బీసీ రమణ అన్ని పార్టీలు మోసం. జాతీయ బీసీ చైతన్య సమితి అధ్యక్షులు బీసీ రమణ తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయని బీసీ సత్తా చూపాలని. బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి దీపిక బాల్కనీ నుంచి పడిపోవడం వల్ల అక్కడికక్కడే మృతి. కారు బైక్ ఢీ మృతి. వికారాబాద్ మొమీన్పేట్ పరిధిలో కారు బైక్ ను ఢీకొట్టి స్థానిక పటోల్లా మహేందర్ రెడ్డి మృతి చెందారు. డ్రైవర్ పరారీలో ఉన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి. బీజేపీ కార్యక్రమం. కేంద్ర బీజేపీ నేతలు జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లి బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా నిలవాలని అర్పించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వ విమర్శలు. 2 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, పునరుజ్జీవన ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ, నీటి ప్రాజెక్టులపై ప్రతిపక్ష విమర్శలపై కేంద్రం సబ్బతి. మహాత్మా జ్యోతిరావు పూలే 150వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్పేట అలీకేఫ్ చౌరస్తా వద్ద ఘనంగా నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జ్యోతిబా పూలే విగ్రహానికి పుష్పాంజలి అర్పించి అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ మోతా రోహన్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సిద్ధాంతాలు, ఆయన చూపిన మార్గం ఇప్పటికీ సమాజానికి మార్గదర్శకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బలహీన వర్గాల అభివృద్ధికి విద్య ప్రధాన ఆయుధమని, పూలే ఇచ్చిన ఈ బోధన ఇప్పటికీ ప్రస్తుతానికి ప్రాసంగికమై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 42% जर्रा पीछे लो, जर्रा पीछे अन्ना, जर्रा पीछे हुए तो पूरे अन्ना जर्रा पीछे बैक राजो नंटे को राजो जर्रा पीछे अंदर थोड़ा और पीछे अंदर రావాలమ్మా మీరు బ్యాక్ వెళ్ళండి వెనకకి వండి ఉండ్రే మీరు నడుస్తుంది ఏడాది సనిసరైలు అన్న సెల్ ఫోన్ బాబాయ్ కిందికి తీసుకో మనం వస్తాం. మహాత్మా జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే. జ్యోతిబా పూలే గారి 130వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం పెద్దలు హనుమంతరావు గారు, మేయర్ గారు, ఎంపీ గారు అందరం కలిసి. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు చూపెట్టినటువంటి మార్గం అందరికీ విద్య, సమాజ అభివృద్ధికి విద్యనే మూల భాగం అని చెప్పినాడు. కాబట్టి సమాజ ప్రేమికులంతా సమాజంలో అందరూ బాగుండాలన్నప్పుడు విద్యకు దూరం ఉన్నటువంటి వాళ్ళందరికీ విద్యా అవకాశాలు కలిగించాలి. అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద 42% రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది.
చట్టపరంగా, న్యాయపరంగా, శాసనసభ పరంగా అన్ని రకాల కార్యక్రమాలను మేము చేయడం జరిగింది. అయితే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాల నాయకులందరూ కూడా, సమాజ ప్రేమికులు, సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ, ఇందుకు స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగజేసినటువంటి జ్యోతిబా పూలే గారిని మరొక్కసారి నివాళులర్పిస్తూ, వారి మార్గదర్శకత్వంలో భవిష్యత్ సమాజం నడిచినట్టయితే ఇంక్లూజివ్ గ్రోత్ అందరూ కూడా సమానంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుందని మనం భావిస్తున్నాం. ఆర్కెస్ట్రా ఎంపీ ఉన్నది 42% రిజర్వేషన్ కాకుండా ఓన్లీ 26% రిజర్వేషన్ వస్తున్నదని చెప్తున్నారు. వారికి కూడా తెలుసు, మేము 42% అమలు చేయాలనే సందర్భం లోపల సుప్రీంకోర్టు కానీ హైకోర్టు తీర్పులు 50% దాటద్దు అనేటువంటి పరిమితి, కేంద్రము దాన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా అట్లా తేవాలని చెప్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు వారికి కూడా దీని పట్ల అవగాహన ఉంది, వారంటే గౌరవం ఉంది. ఆ పని చేస్తే బెస్ట్. ఫీల్డ్ మీద కన్ఫ్యూజ్ చేసే కంటే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏం చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి 42% రిజర్వేషన్లకు ఆటంకమైనటువంటి కేంద్ర చట్టం లోపల మార్పు జరగాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేయాలి. కానీ బీజేపీ ఫెడరలిస్టిక్ పార్టీ, బీసీల కునగలన చేయమంటే కూడా చేయలేదు. అఫిడవిట్ ఇచ్చింది సుప్రీంకోర్టులో. కానీ రాహుల్ గాంధీ గారి నినాదం చుట్టూనే ఆపద ఇచ్చేదారి అన్న తర్వాత కులగణన ఒప్పుకుంది. ఇప్పుడు కూడా 50% క్యాప్ను ఎత్తేయాలనే రాహుల్ గాంధీ నినాదం ఇప్పుడే బీజేపీ చెవులలో పడుతూ ఉంది. ఒత్తిడి అవసరం. నేను అన్ని బీసీ సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను ఈ నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మనం చలో ఢిల్లీ ప్రయాణం జరగాలి. ఒత్తిడి అక్కడ జరగాలి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంసిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వంలో ఎవరైనా ఎక్కడ కూడా దీనికి వ్యతిరేకత లేదు. ఉంటే దాన్ని మా పార్టీ తరఫున మేము దాన్ని సంభాళించుకుంటాం. కానీ ఈ నిర్ణయం జరగాల్సిన వేదిక కేంద్ర ప్రభుత్వం అనే మాట మరవద్దని కోరుతా ఉన్నా. 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అని ఆలోచన చేశాడు. చదువుకుంటేనే మీ భవిష్యత్తు, లేకపోతే అగ్రకులాలతో మీరు ఎప్పుడు కూడా పోటీ పడలేరనే ఆలోచనతో స్కూల్లో చదవాలి, విద్య చదవాలి అనుకుంటూ సావిత్రి పూలే భార్యతో కూడా స్కూల్ పెట్టించిన ఘనత ఆయనదే. ఆయన వల్లనే ఈనాడు అది సోనియా గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, అదే ఆలోచనలో ఈనాడు బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కలిసి బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా నిన్ననే మా బట్టి విక్రమార్క గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏం జరిగినా పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెడితేనే అది సక్సెస్ అవుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఢిల్లీ పోదాం. మా ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు. గతంలో ఆయన దర్గా చేశారు, పున్నం ప్రభాకర్ చేశారు, విజయలక్ష్మి చేశారు, ఎంపీలు చేసేసుకుంటాం. అదేవిధంగా మన మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను మనం ఇంప్లిమెంట్ చేస్తూ బడుగు బలైన వర్గాలకు సరి అయిన న్యాయం జరగాలని రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి అందరూ పూనుకున్నారని చెప్తూ, మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్ అంబర్పేటలోని మహాత్మా జ్యోతిబా పూలే చౌరస్తాలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత అయిన జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన కుల రవాణా చారిత్రాత్మక నిర్ణయమని, దీంతో బీసీల నిజమైన లెక్కలు బయటపడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. బీసీని ప్రధాని చేసిన పార్టీ బీజేపీ. అనేక రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులను ఇచ్చిన పార్టీ కూడా బీజేపీ అని మంత్రి గుర్తు చేశారు. ఉభయ సభల్లో అత్యధిక శాతం బీసీ పార్లమెంట్ సభ్యులు, దేశవ్యాప్తంగా అత్యధిక బీసీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోనే ఉన్నారని తెలిపారు. అందుకే దేశవ్యాప్తంగా బీసీ సామాజిక వర్గం బీజేపీకి అండగా నిలుస్తుందని, ఇటీవల బీహార్ ఎన్నికల్లో ప్రజల తీర్పు దానికి ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ బీసీని ముఖ్యమంత్రిగా చేయలేదని, ఇలాంటి పార్టీకి మోదీపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో బీసీలను మభ్యపెట్టి హామీలు పాలనలో హామీలను అమలు చేయకుండా మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ పని
అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్న సమయంలోనే కాంగ్రెస్ 42% రిజర్వేషన్ల పేరుతో బీసీలను తప్పుదారి పట్టించిందని ఆయన అన్నారు. తెలంగాణలో బీసీల 46% మాత్రమే ఉన్న వాటిలో 10% ముస్లింలను చేర్చి బీసీలు 56% ఉన్నట్లుగా చూపడం కూడా కాంగ్రెస్ చేసిన నమ్మక ద్రోహమని ఆరోపించారు. జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తూ బలహీన వర్గాల హక్కుల కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కొంచెం సైడ్ ఇవ్వాలి, కొంచెం జరగాలి. భారత్ మాతా కీ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను అవునా श्यामराना वो श्यामाना महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले अमर है, अमर है, महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले, ज्योतिराव फुले आशयाలను महात्मा ज्योतिराव फुले आशयाలను ज्योतिराव फुले आशयाలను ज्योतिराव फुले आशयाలను माता की जय, भारत माता की जय. महात्मा ज्योतिराव फुले अमर रहे, महात्मा ज्योतिराव फुले अमर रहे, महात्मा ज्योतिराव फुले अमर रहे, महात्मा ज्योतिराव फुले अमर रहे. ज्योतिराव फुले आशयाలను సాధిద్దాం సాధిద్దాం, ज्योतिराव फुले आशयाలను సాధిద్దాం సాధిద్దాం, ज्योतिराव फुले आशयाలను సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. माता की जय. ज्योतिराव फुले आशयाలను సాధిద్దాం సాధిద్దాం, ज्योतिराव फुले आशयाలను సాధిద్దాం సాధిద్దాం. महात्मा ज्योतिराव फुले, 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 ज्योतिराव फुले आशयाలను महात्मा ज्योतिराव फुले आशयाలను ज्योतिराव फुले आशयाలను ज्योतिराव फुले आशयाలను भारत माता की जय, भारत माता की जय.
భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ వచ్చింది. ఎన్నికల్లో మేము అనేకమైనటువంటి దురాచారాలు వీటన్నిటిని దూరం చేసుకొని ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్లో చైతన్యం కల్పించాలని ఆయన శ్రీమతి గారిని చదువు నేర్పించి ఆమెను మొట్టమొదటి మహిళా టీచర్గా నిర్మాణం చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పులే. కాబట్టి ఈరోజు మహిళలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళలకు వాళ్ళను కూడా అనేకమైనటువంటి ఒక ఆదర్శమూర్తులుగా తీర్చాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ఒకటే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పులే విద్య ద్వారా సంస్కరణను చేపట్టి బీసీ సమాజంలో సరైన న్యాయం చేయాలని వారు కోరారు. కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా బీసీలకు వచ్చేటువంటి రిజర్వేషన్ల మీద ఒక నైతికమైనటువంటి నీతి నిజాయితీతో పరిపాలించాలని నేను కోరుకుంటూ జ్యోతిరావు పులే ఉన్నటువంటి ఆదర్శాలను జీవితంలో పాటిద్దామని నేను మనసారా అందరినీ కోరుతూ వారిని నివాళులు అర్పిస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే పుణ్యతిథి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం పార్టీ చేపట్టింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలైన వర్గాలకు దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు న్యాయం చేస్తూ ఉన్నది. వచ్చేటువంటి జనాభా సేకరణ లెక్కలు ఏవైతున్నాయో దాంట్లో మొదటిసారి బీసీ జనాభాకు సంబంధించినటువంటి లెక్కలు సేకరించాలని ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది డిమాండ్ చేసినప్పటికీ కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్ దానికి అనుకూలంగా లేదు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మొదటిసారి సేకరణ జరుగుతున్న సందర్భంగా అందులో బీసీ జనాభా సేకరణ చేస్తున్నటువంటి నాయకత్వము భారతీయ జనతా పార్టీ నాయకత్వము మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకే దక్కుతా ఉంది. అంతేకాదు ఈరోజు అనేక రాష్ట్రాలలో బీసీ బడుగు బలైన వర్గాల ముఖ్యమంత్రులను చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతా ఉంది. ఈరోజు పార్లమెంటులో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అత్యధికమైనటువంటి బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో అత్యధికమైనటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేకాదు ఈరోజు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఈరోజు బీసీ సామాజికమైనటువంటి విషయం ఇటీవల జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా మనం చూడడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి వాళ్ళకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా 50% దాటకూడదని అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పుడు ఏ రకంగా వాదనలు చేయకుండా బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మరి మీరు రకంగా బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయలేకుండా చేతులెత్తేసి ఈరోజు తూతూ మంత్రంగా మరి జనాభా లెక్కలు సేకరణ చేస్తున్నటువంటి శాస్త్రీయ పద్ధతిలో చేయకుండా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో 56% జనాభా ఉంటే 42% లెక్క చూపించి ఆ 42%లో కూడా 10% ఒరిజినల్ బీసీలను పెట్టి 10% ముస్లింలను కలిపి ఈరోజు దాన్ని 42% అని చెప్పి చివరికి వచ్చేసరికి అది లేదు లేదనకుండా ఈరోజు బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తూ ఉంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క రోజైనా మరి ఏ ఒక్క టర్మ్ అయినా సరే బీసీ ముఖ్యమంత్రిని చేసింది ఆ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో చెప్పాలి.
ఏ ఒక్క రోజు కూడా బీసీ ముఖ్యమంత్రి చేయనటువంటి పార్టీ ఈరోజు మిగతా పార్టీలను నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు అడుగుతా ఉన్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ ఒక కమిట్మెంట్తో ఈరోజు సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి పార్టీ, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ, మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పార్టీ. మహాత్మా గాంధీ తర్వాత ఎవరికైనా మహాత్ముడిగా ఈ దేశ ప్రజలు కొలుస్తున్నారంటే అది జ్యోతిరావు పూలే గారిని మహాత్ముడిగా కొలుస్తున్నటువంటి వర్గాలకు మరి స్ఫూర్తి చేసి సేవ చేసినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. భారతీయ జనతా పార్టీ జ్యోతిరావు పూలే చూపినటువంటి బాటలో, ఆయన స్ఫూర్తిలో రానున్న రోజుల్లో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు సేవ చేయడంలో ముందుంటామని ఈ సందర్భంగా మనవేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే పుణ్యతిథి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం పార్టీ చేపట్టింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలైన వర్గాలకు దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు న్యాయం చేస్తూ ఉన్నది. వచ్చేటువంటి జనాభా సేకరణ లెక్కలు ఏవైతున్నాయో దాంట్లో మొదటిసారి బీసీ జనాభాకు సంబంధించినటువంటి లెక్కలు సేకరించాలని ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది డిమాండ్ చేసినప్పటికీ కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్ దానికి అనుకూలంగా లేదు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మొదటిసారి సేకరణ జరుగుతున్న సందర్భంగా అందులో బీసీ జనాభా సేకరణ చేస్తున్నటువంటి నాయకత్వము భారతీయ జనతా పార్టీ నాయకత్వము, మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకే దక్కుతా ఉంది. అంతేకాదు ఈరోజు అనేక రాష్ట్రాలలో బీసీ బడుగు బలైన వర్గాల ముఖ్యమంత్రులను చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతా ఉంది. ఈరోజు పార్లమెంటులో, రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అత్యధికమైనటువంటి బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో అత్యధికమైనటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేకాదు ఈరోజు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఈరోజు బీసీ సామాజిక వర్గం అండగా ఉన్నటువంటి విషయం ఇటీవల జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా మనం చూడడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి వాళ్ళకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా 50% దాటకూడదని అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పుడు ఏ రకంగా వాదనలు చేయకుండా బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మరి మీరు రకంగా బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయలేకుండా చేతులెత్తేసి ఈరోజు తూతూ మంత్రంగా మరి జనాభా లెక్కలు సేకరణ చేస్తున్నటువంటి శాస్త్రీయ పద్ధతిలో చేయకుండా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో 56% జనాభా ఉంటే 42% లెక్క చూపించి ఆ 42%లో కూడా 10% ఒరిజినల్ బీసీలను పెట్టి 10% ముస్లింలను కలిపి ఈరోజు దాన్ని 42% అని చెప్పి చివరికి వచ్చేసరికి అది లేదు లేదనకుండా ఈరోజు బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తూ ఉంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క రోజైనా మరి ఏ ఒక్క టర్మ్ అయినా సరే బీసీ ముఖ్యమంత్రి చేసింది ఆ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో చెప్పాలి.
ఏ ఒక్క రోజు కూడా బీసీ ముఖ్యమంత్రి చేయనటువంటి పార్టీ ఈరోజు మిగతా పార్టీలను నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కుంది అడుగుతా ఉన్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ ఒక కమిట్మెంట్తో ఈరోజు సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి పార్టీ, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ, మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పార్టీ. మహాత్మా గాంధీ తర్వాత ఎవరికైనా మహాత్ముడిగా ఈ దేశ ప్రజలు కొలుస్తున్నారంటే అది జ్యోతిరావు పూలే గారిని మహాత్ముడిగా కొలుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి బడుగు బలైన వర్గాలకు మరి స్ఫూర్తి చేసి సేవ చేసినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. భారతీయ జనతా పార్టీ జ్యోతిరావు పూలే చూపినటువంటి బాటలో ఆయన స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు సేవ చేయడంలో ముందుంటామని ఈ సందర్భంగా మనవేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ ను ప్రారంభించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్న విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ ముఠా గోపాల్, కార్పొరేటర్ రవిచారి సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి ఉపాధి కోసం వచ్చే కార్మికులు, చిన్న పనులు చేసుకునే వర్గాల సౌకర్యార్థం ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద అలాగే కవాడిగూడ ఎన్టీపీసీ ప్రాంతంలో కూడా క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. నగరంలో ఇంకా ఎక్కడ అవసరం ఉంటే ప్రభుత్వం ఆయా ప్రాంతాలను గుర్తించలు ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు మరిన్ని ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ క్యాంటీన్ల ద్వారా ప్రజలకు 5 రూపాయల అల్పాహారం మరియు భోజనం మంత్రి తెలిపారు. హైదరాబాద్ కు ఉపాధి కోసం వచ్చే వర్గాలకు మెట్రోపాలిటన్ నగరంలో అవసరమైన మౌలిక సదుపాయాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మంత్రి గారు మంత్రి గారు భేటీ బాబు శివ స్వీట్ పెట్టు ఇద్దరు సార్ అలా రెండు ఇడ్లీ వేయండి ఫోటో కోసం పెద్ద ప్లేట్ తీసుకోండి సార్ అన్న అనిల్ అన్న చేసి చూడే నలుగురు ఒకటి ఫ్రెండ్ అయిపోవాలి డబ్బులు తీసుకో డబ్బులు ఓకే ఎవరో స్కూల్లో మంత్రి గారు మంత్రి గారు ఒకసారి స్వీట్ స్వీట్ అన్న పొన్న స్వీట్ అన్న మేడం గోపాల నారాయణ
కారు బీభత్సం బైకిస్ట్ మృతి వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం మైతాబ్ ఖాన్ గూడ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం. అతి వేగంగా దూసుకొచ్చిన కారు బైక్ ను ఢీకొట్టింది. బైక్ పై వచ్చిన దేవరంపల్లి గ్రామానికి చెందిన పటోల్లా మహేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి. కేవలం బైక్ మాత్రమే కాదు అదే ఉధృతిలో ఎదురుగా వస్తున్న DCM ను కూడా కారు ఢీకొట్టింది. అయితే ప్రమాదం చేసిన కారు డ్రైవర్ మాత్రం ఘటన స్థలం నుంచి పరారీ. సమాచారం అందుకున్న నవాబ్పేట SI పొన్లిక్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. 62 ఏళ్లు ఆగనుండగా ప్రయాణికుల సంఖ్య 5400. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి. హైదరాబాద్ అంబర్పేట విగ్రహించి వర్గాల విద్యా ప్రోత్సాహానికి పూలే ఆలోచనలతో స్ఫూర్తి చెప్పారు. ఇందిరమ్మ హైదరాబాద్ బాగులింగంపల్లి సుందరయ్య వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంద్రజలకు సౌకర్యం కల్పిస్తున్నాయి. కల్వకుంట్ల కవిత రైలు రోకో నేత కల్వకుంట్ల కవిత BC బిడ్డలకు 42% రిజర్వ్ కోసం నేరుగా నిర్వహణలోకి తీసుకొచ్చారు. BC రమణ అన్ని పార్టీలు మోసం. జాతీయ BC రమణ తెలంగాణలో 42 రిజర్వేషన్లు ఇవ్వని BC సత్తా చూపాలని విద్యార్థి బాల్కనీ నుంచి పడిపోవడం వల్ల అక్కడికక్కడే మృతి. వికారాబాద్ మొమీన్పేట్ పరిధిలో కొట్టి స్థానిక పటోల్లా మృతి. జ్యోతిరావు పూలే వర్ధంతి బీజేపీ కార్యక్రమం. కేంద్ర బీజేపీ నేతలు జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా నిలవాలని అర్పించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వ విమర్శలు. 2 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం, పునరుజ్జీవన ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ, నీటి ప్రాజెక్టులపై ప్రతిపక్ష విమర్శలపై కేంద్రం సబ్బతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.